బైబిల్ను బూతు పుస్తకం అని ప్రచారం చేసిన మొగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ పురుగులు పడి చచ్చిపోతారు. మామూలు ఉండదురా బేవఖూఫ్, నీ సావు మామూలుగా ఉండదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి కోట్ల మంది వ్యభిచారులు పరిశుద్ధులైనారు. త్రాగుబోతులు, దొంగలు, నరహంతకులు, కిరాయి హంతకులు ఈ బైబిల్ చదివి పరిశుద్ధులై సమాజ సేవకులైనారు. నువ్వెంత, నీ బ్రతుకెంత? నువ్వెంతమంది పాపులను పరిశుద్ధులను చేసావురా బేవఖూఫ్? ఎంతమంది తాగుబోతులను మార్చావు? తీసుకురా, చూపించు, మేము చూపిస్తాం. బైబిల్ బ్రతుకులను మార్చే గ్రంథం. భూమి మీద ఉన్న అసలు సిసలైన ఏకైక దైవ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనోభావాలు దెబ్బతింటాం కాదు. నువ్వు అసలు మనిషివైతే మనిషి పుట్టక పుట్టుంటే నేను అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు. ఇదిగో సార్, మా కథలు విని ఈ తాగుబోతు మారాడు, ఈ వ్యభిచారి మారాడు అని తీసుకురా, చూద్దాం, మేము చూపిస్తాం. మరి ప్రభునందు ప్రియులారా, ఎవళ్ళ మతం వాళ్ళు పాటించుకోమనండి, మాకు అభ్యంతరం లేదు. కానీ బైబిల్ను దూషిస్తే మాత్రం మేము ఊరుకోము, మా దేవుడు ఊరుకోడు. భయంకరమైన శాపము దిగొస్తుంది. ఏదో అనుకుంటున్నారు, దేవుడు ఒక మనిషిలాగా ఆ క్షణంలోనే అప్పుడే రియాక్ట్ కాడు. ఆయనకు టైం టేబుల్ ఉంటుంది.